హాయ్ ఫ్రెండ్స్, అవార్యు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గంగాపురం గ్రామానికి సంబంధించిన చారిత్రక అంశాల గురించి, గంగాపురం ఆలయంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గంగాపురం గ్రామానికి మనం చేరుకోవడానికి మహబూబ్ నగర్ నుండి జడ్చర్ల మీదుగా మనం కల్వకుర్తి రోడ్డుకు వస్తే జడ్చర్ల తర్వాత 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ గంగాపురం అనే గ్రామం ఉంటుంది. ఈ గంగాపురం గ్రామంలో చాలా చారిత్రకమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉంటుంది. అంతేకాకుండా ఈ గంగాపురం గ్రామము విశేషాలని ప్రత్యేకతలతో ప్రత్యేక అంశాలతో కూడుకున్న గ్రామం. ఎందుకంటే స్కంద పురాణంలోనూ 4 యుగాల్లోనూ 2 ప్రఖ్యాతిగాంచిన గ్రంథాల్లో ఈ గంగాపురం క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. అంటే ఈ గంగాపురం క్షేత్రం యొక్క చారిత్రక అంశాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఈ గంగాపురం క్షేత్రం గురించి స్కంద పురాణంలో ఉంది అని గంగాపుర మహత్యం అనే గ్రంథంలో వివరంగా వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఈ గంగాపురం క్షేత్రాన్ని కృతయుగంలో మత్స్యపురంగాను, త్రేతాయుగంలో దూరిత కోలాహలంగాను, ద్వాపర యుగంలో మాయాపురంగాను, కలియుగంలో అంటే ప్రస్తుత యుగంలో గంగాపురంగా మనం పిలుస్తున్నాం. ద్వాపర యుగంలో మయూని కుమారుడైన దుర్జయుడు గండకాద్రిని చేరుకొని ఆ పట్టణాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ గండకాద్రిలో ఉన్న మునులు గంగాపురంలో వెలిసిన వీరనారాయణ స్వామి దగ్గరికి వచ్చి తమల్ని కాపాడాల్సిందిగా వేడుకుంటారు. దానికి ఒప్పుకున్న వీరనారాయణ స్వామి గండకాద్రికి వెళ్ళి దుర్జయుడిని వధించి అక్కడ ధ్వంసం చేయబడిన గండకాద్రి పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడే ఉంటాడు. అయితే కలియుగ ఆరంభంలో పుణ్యశీలి మహారాజుకి స్వామి కలలో కనిపించి, నేను ప్రస్తుతం గండకాద్రిలో ఉన్నానని, నన్ను గంగాపురంకు తీసుకెళ్ళి చెన్నకేశవ స్వామిగా అర్చించిన గంగాపురానికి కొంగు బంగారంగా నిలుస్తాననే మాట చెప్తాడు. అప్పుడు ఆ పుణ్యశీలి మహారాజు స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాడు. కాలక్రమేణా ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంటే చాళుక్య రాజు అయిన త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు క్రీస్తు శకం 1042 నుండి 1062 మధ్య కాలంలో అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఇక్కడి చేత చెప్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరొక చారిత్రకమైన ఆధారం ఏంటంటే, పాల్కూరికి సోమనాథుడు రచించిన పండితాలయ చరిత్రలో ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. అంతేకాకుండా పాల్కూరికి సోమనాథుడు రచించిన పండితాలయ చరిత్రలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించింది చాళుక్య రాజు అయిన త్రైలోక్య మల్ల సోమేశ్వరుడని. అంతేకాకుండా త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు ఈ ప్రస్తుత గంగాపురం క్షేత్రాన్ని త్రైలోక్య మల్ల కేశవాపురంగా మార్చి తన పరిపాలన కొనసాగించుండని ఇక్కడి చారిత్రక ఆనవాళ్ళు అయితే మనకి చెబుతున్నాయి. ఇది గంగాపురం క్షేత్రానికి సంబంధించిన చారిత్రక అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.